వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా పక్కా ప్లాన్తో ఉండాలి. గుజరాతీకి ఆ వ్యాపారంలో సిద్ధహస్తులు. రేపు పొద్దున 100 రూపాయల ధర పెరగబోతోంది అంటే వీళ్ళు ముందే కొంటారు. అట్లాగే ధర తగ్గబోతోంది అంటే ముందే అమ్మేస్తారు. అది వాళ్ళకి బాగా తెలిసినటువంటి. అలాగే వ్యాపారం ఎప్పుడూ రొటేషన్ అయ్యే విధంగా తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు. ఒక్క గుజరాతీలనే కాదు, ఏ వ్యాపారస్తులైనా సరే వ్యాపారపు తెలివితేటలు అంటారు అయ్యే. ఇప్పుడు ఈ వ్యాపారానికి సంబంధించి ఎదురవబోతున్నటువంటి ఎదురైన ఇబ్బంది ఒకటి, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చేతుల్లో డబ్బులు ఆడటం తగ్గిపోయింది జనానికి. అదే సందర్భంలో ఇప్పుడు మన కంపెనీలకు సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులు ఉంటాయి అమెరికా పెట్టిన టారిఫ్ల ఇంపాక్ట్ వల్ల. ఇలాంటి సందర్భంలో రూపాయి ఫ్లో తగ్గకూడదు. అలాగే కొత్తగా ఎదుగుదల రావాలి, పారిశ్రామిక ఎదుగుదల రావాలి. ఇతర దేశాల్లో అమ్మలేనటువంటి మన దేశంలోనే అమ్మాలంటే కొనే స్థాయిలో జనం ఉండాలి. సింపుల్. అమెరికాలో బట్టలు అమ్మేది అవే మళ్ళీ మనం కొంటున్నాం. ఇక్కడ తయారు చేసేది ఇక్కడే, ఈ తయారు చేసిన దాన్ని అమెరికాకి వెళ్తుంది, దానికి ఒక స్టిక్కర్ అతికిచ్చి ఇక్కడికి పంపిస్తున్నారు, మళ్ళీ ఏ కొంటున్నాం. ఇప్పుడు ఆ కంపెనీలు అయ్యి అక్కడ 50% టారిఫ్ వేశారు కాబట్టి కొనలేకపోతే ఇండియాలోనే అమ్ముకోవాలంటే మన చేతుల్లో డబ్బులు ఉండాలి. వాళ్ళు తక్కువకి అమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఈ డబ్బులు ఉండాలంటే అదే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 2 స్లాబ్ సిస్టమ్. ఇదివరకు 50,000 రూపాయల ఖర్చు, అంటే సింపుల్ ఉజ్జాయింపుగా చెప్పాలంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి ఇప్పుడు ఒక 1,000 రూపాయల దాకా మిగులుతుంది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి 10,000 రూపాయల దాకా మిగులుతుంది ఈ ట్యాక్సెస్ సిస్టంలో. ఈ డబ్బుని మళ్ళీ రొటేట్ చేస్తాం, కొత్తవి కొంటాం. ఈ కొనుగోలు ద్వారా ఇండస్ట్రీస్ బాగుపడతాయి. అమెరికా నష్టాన్ని భర్తీ చేసే వ్యవహారమే ఇప్పుడు మోడీ చేస్తోంది.